దేవుడు తన మహాకృపను బట్టి మనం ప్రేమించి ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షం మనపై ఉంచి రాత్రంతా మన కాపాడి కనుకరించి ప్రతి కాలంలో ఆయన కలుసుకుంటూ దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవ, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. మీ మహాకృపను బట్టి ప్రభు మీరు మమ్మల్ని ప్రేమించి రాత్రితో కాపాడేందుకు వందనాలు. ఈ సంబంధ ప్రభు మీరు మా వెడలో చూపే ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ఎందుకంటే తండ్రి మీరు ప్రేమించమంటే మాకు ఈ సమయం మాకు ఇచ్చినారు. నీ కృపటి వాక్యంతో మాతో ముచ్చరించి మమ్మల్ని కరుణించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుని మాట గొప్పది, దేవుని వాక్కు గొప్పది. దేవుడు తన మహాకృప బట్టి ఈ దినమున ఆయన సెలవిస్తున్న మాట, తప్పక నేను అతన్ని కరుణించుదును. అంశం, తప్పక నేను అతన్ని కరుణించుదును. అంశం, ఎవరిని కరుణిస్తాడు, ఎందుకు కరుణిస్తాడు ఆలోచించను. దేవుడు జాలి గలవాడు, ప్రేమ గల తండ్రి. దేవుని మాట గొప్పది, దేవుని కనికరం గొప్పది. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధుల విషయాన్ని మనం గ్రహించాలి. కుటుంబంతో కూడుకొని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో వాక్యం వినుటకు, దేవుని వాక్యమును ఎవరైతే గ్రహించుటకు ఇష్టపడుతున్నారో వారు తప్పక ఎమోషన్ పడుతుంటారు. ఈ ఉదయకాలంలో నీ ఇంటికి వచ్చి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయన పరిశుద్ధమైన నామము ఘనమైనది గనక ప్రజెంట్గా దేశ స్థితి విధానము లేక మన ప్రేమించిన అంత్యకాల దినములో ఆయన కృపతో ఆయన ప్రేమించిన వారందరి వెళ్ళ తన కనికను చూపుతూ కటాక్షిస్తున్నవాడు. అందుకనే పరిశుద్ధ వాక్యం చదువుతుంది, తన ప్రేమమయుడు కరుణమూర్తి, తప్పక నేను అతన్ని కరుణించదన్న మాట. ఇర్మీయా గ్రంథము 31:20 చూస్తే వాక్యం ఏదో తెలుస్తుంది. ఎఫ్రాయిం నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకం నన్ను ఏడుకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదన ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు చాలా ప్రేమ గలవాడు. దేవుని ప్రేమ గొప్పది, దేవుని కనికరం గొప్పది, దేవుని ఉద్దేశం చాలా విలువైనది. అందుకే ఈ సమయంలో నిన్నును నన్నును మన సూచిస్తున్న దేవుడు గనక ఆయన పరిశుద్ధను బట్టి నాకు ముద్దు బిడ్డ, ఆయన ప్రేమించేవాడు, కరుణించేవాడు. ఎఫ్రాయిం యొక్క వంశస్థులు చూస్తున్న ఐగుప్తు దేశంలో దేవుని యందు సాక్షిగా ఉన్నవారు, దేవుని యొక్క నమ్మనటి దేవుని వెరగని స్థలం వారు సాక్షిగా ఉన్నవారు. అందుకని దేవుడు తన ఉద్దేశ ప్రకారం జ్ఞాపకం చేసుకున్నవాడు. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధుడు ఈ ఉదయ కాలంలో నీ వద్దకు వచ్చి దేవుడు పిలుస్తూ చెప్పే మాట, దేవుడిని ప్రేమించి కనికరించి కటాక్షించి, నీవెవరైనా కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి ఆయన చదివిస్తున్న మాట. ఆయన పరిశుద్ధమైన మాట గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, నేను తప్పక నేను కరుణించదన. దేవుడు కరుణించడకును విడిపించడకును ఆయన దేవుడుగా మన వెదకు వచ్చిన వాడు. దేవుని మాట యందు ఎవరు లక్ష్యం ఇస్తున్నారో వారిని
వారి యందు దయ చూపించేవాడు. ఎవరైతే దయ కలిగి ప్రభు వైపు తిరుగుతున్నారో వారిపై తన కటాక్షించి వారిని విడిపించేవాడు, వారిని కరుణించకు ఇష్టపడుతున్నవాడు. తన మాట గొప్పది, తన కటాక్షం గొప్పది. దేవుని యొక్క కనికరం చాలా గొప్పది. దేవుని యొక్క మాట ప్రియమైన సహోదరి సోదర, ఈ సమయం ముందు నిన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నీవు దేవునికి విరోధంగా ప్రవర్తించిన విషయంలో చూసినాను. నేను త్రోసివేళ దేవునికి ఇష్టము లేకనే నీ మంచి విషయాల గురించి ఆయన జ్ఞాపకం చేసుకొని, అనగా ఆ సమయంలో దేవుడు సాక్షిగా ఉన్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నవాడు కనుక కొందరు జీవితాలలో కొన్ని చిన్న విషయాలు బట్టి కుటుంబంలో ప్రభుని విడిచిపెట్టుకున్న సమయాలు, అందరిని బట్టి వారు దేవునికి విరోధంగా బాధపడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. దేవుడు మనిషిని ప్రేమించి ఎవరిని ప్రేమిస్తున్న వారు శిక్షించి బుద్ధి చెప్తుంటాడు. సరే, ఏదైనా తిరిగి ఉదయకాలంలో కరుణించడానికి వచ్చిన వాడు, ఆయన కటాక్షించడానికి వచ్చిన వాడు, ఆయన కృపను చూపి కటాక్షించి ఆదరించే దేవుడు. నాకు ఇష్టమైన వదిలిపెట్ట కాడా, దేవునికి ఇష్టమైన వారుగా, దేవుని మాటను గైకొనే వారుగా, దేవుని ఉద్దేశం మనం నెరవేర్చే విధంగా ఉండాలని దేవుని ఆత్మ కోరుకుంటుంది. అందుకని కరుణించుటకు సమర్థమైన దేవుడని దేవుని యొక్క మాట 2 సమూయేలు గ్రంథంలో 22వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 36వ వచనంలో దేవుని వాక్యం విధంగా చదువుతుంది. నీవు నీ రక్షణ కేడము నాకు అందించు, నీవు నీ రక్షణ కేడము నాకు అందించదవు, నీ సాత్వికు నన్ను గొప్ప చేయనమే. నీవు నీ రక్షణ కేడమమ్మ నేసకృత పరచగా మహింకలుగాక. నీవు నీ రక్షణ కేడము నాకు అందించదవు, నీ సాత్వికము నాకు నన్ను గొప్ప చేయను. దేవుడు సాత్వికుడు కనుకనే మన పాపములను లేక మన తప్పిదములను క్షమించి దేవుని యొక్క పరిశుద్ధం మన ఆదరించి, దేవుడు తన పరిశుద్ధం యొక్క సన్నిధిలో ఆదరించుకోసం నీ ఇంటికి వచ్చిన వాడు. ఆయన రక్షించాలని నీవున్న దుఃఖము నుంచి లేక నీవున్న బాధ నుంచి నీవున్న ఏదైనా కావచ్చు, అదే కాదు నిన్ను తన రాజ్యం వారసులు చేయటం కోసం, నీకు రక్షణ కలగజేయటం కోసం, నీకును నీ రక్త సంబంధులకును, నీకును నీ పొరుగు వారికి, నీకును నీ బస్తీకి, నీకును నీవున్న ప్రతి స్థలములు కూడా రక్షణ కలగజేయాలని ఇష్టపడుతున్న మాట దేవుడు. ఆయన పరిశుద్ధమైన తండ్రి, ఆయన సర్వోన్నతమైన దేవుడు. తన మాట గొప్పది, తన సన్నిధి గొప్పది. నేడు సర్వోన్నతమైన దేవుడు సెలవిస్తున్న మాట ఆలోచించండి. మనకు రక్షణగా, మనకు రక్షణ అందించాలని, అంటే మనకు సహాయం చేయాలని, నీకు సహాయం చేయడం కోసము సాత్వికముతో ఆయన నీ దగ్గర ఏమీ కోరట్లేదు, కానీ నీవు చేసిన కొన్ని విషయాలు ఆయనకి విరోధంగా ఉన్నాను, ఆయన నీ కొరకు కనిపెట్టకుండా కనుక నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు, ఆయన పరిశుద్ధం ఉన్నట్టు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నవాడు. అందుకే 1919 ప్రఖ్యాతపడిన విషయాల గురించి చెప్తా ఉన్నాడు. ఆయన ప్రఖ్యాతపడ్డాడు కనుకనే దేవుడు తనకి విరోధంగా ఉన్న విషయాల గురించి జ్ఞాపం చేసుకొని ఆయన హృదయంలో బాధపడ్డానని దేవుడు చెప్పుతూ, తన కడుపులో బాధ ఉందని చెప్పుతూ నేను నిన్ను రక్షించదని చదివించిన వాడు. అందుకే ఇక్కడ అన్నాడు కదా, సాత్వికముతో ఈరోజు నీతో మాట్లాడే మాట, నా ప్రియమైన సహోదరి సోదర, నీవెవరైనా కావచ్చు, మొట్టమొదటిగా నీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు, నీ హృదయం ప్రభుత్వం తిప్పబడినప్పుడు, నీ అంతరంగం పరిశుద్ధ దేవునితో కట్టబడినప్పుడు, అనగా ఏ కుటుంబం అయితే ఈ సమయం ముందు ఆయనతో తిరుగుతున్నారో, ఎవరైతే ప్రభువువి తిరుగుతున్న వారి గురించి చెప్తున్నాడో, ఆయన రక్షించేవాడు, కరుణించేవాడు, ఆయన రక్షణ కలగజేసేవాడు. ఆయన ప్రేమతో నీకు నీ కుటుంబాన్ని కలగజేసి నీవున్న ఆ స్థితి నుంచి, ఆ పరిస్థితి నుంచి, మీరున్న మీ కుటుంబ యొక్క స్థితి దేవుడు ఆదరించడం కోసం, నీ ఉద్దేశం నెరవేర్చడం కోసం యేసు ప్రభు
సర్వలోక రక్షకుడు. క్రీస్తు యేసు ద్వారా మనిషికి కలిగే ఈ పవిత్రమైన నామ మహిమలో ఉన్న శక్తి మనిషికి మొట్టమొదటిగా రక్షణార్థమైన ఆదరణ కలగజేసేవాడు. ఆ రక్షణలో ఆయన దయగలవాడు గనక, ఆయన కరుణమూర్తి గనక మనిషికి పాపాలు ఎత్తు చూపించేవాడు కాదు. కానీ మనుషులు ఉన్నక దోషములు కడిగివేయటం కోసం, లేక ఆయన భారము తొలగించడం కోసం, వారికి సమాధానం కలగజేయడం కోసం, వారి కార్యమును సఫలం చేయడం కోసం, వారి ఉద్దేశం నెరవేర్చడం కోసం, వారి యొక్క అంతరంగంలో ఉన్న ప్రతి దోషమును తుడిచివేయడం కోసం, నువ్వు పడుతున్న బాధను చిడిపించడం కోసం ఆయన సాత్వికముతో పలుమార్లు దుఃఖపరిచిన వారు. అనేక పర్యాయములో దేవుని ఆత్మకి విరోధంగా ప్రవర్తించావు. ఈ రోజైనా సరే దేవుని యొక్క పరిశుద్ధమైన మాట వైపు తిరిగి, ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క వాక్కు వైపు తిరిగి ఆయన తట్టి తినప్పుడు నీకును, నీ గ్రామానికిను, నీకు, నీ కుటుంబానికును, నీకు, నీ సంతానమునకు, నీకును, ప్రతి వారి వెడలుడా రక్షణ కనపరిచేవాడు, ఆయన దయను చూపించేవాడు. ఆయన పరిశుద్ధమైన ప్రియమైన సహోదరి సహోదరా, యమనస్తులారా, దేవుడు నీకు కార్యం చేయటం కోసం ఆయన పరిశుద్ధమైన కనంటే, అందుకే మనము ముద్దుబిడ్డ కాడా అన్నాడు ఆయన. అందుకే దేవుని సన్నిధిలో ఈ 2 సమయాల గంధంలో 22 చూస్తే 20 చెప్తున్నాం, నేను ఆయనకి ఇష్టడు కనుక ఆయన నన్ను తప్పించను. ఆమేన్. ఈరోజు ఆయనకి ఇష్టడు కనుక మార్చబడ్డ నీ క్రియలను ప్రభుకు అంగీకారంగా ఆయనకి విరోధవంతని విడిచిపెట్టి ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు, నేను ఆయనకు ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించను. ఎక్కడి నుంచి తప్పించేవాడు? ప్రజెంట్గా లోకం అనే పాపం నుంచి, దుష్టు చేతి నుంచి, దుష్ట క్రియల నుంచి, దుష్ట ఆలోచన నుంచి, లోకమైన అంధకార శక్తుల నుంచి, లేక నిన్ను వేధిస్తున్నాక కొన్ని జీవితాలు చూస్తుంటాం. ఈ ఉదయ కాలంలో ఈ వాక్యం ఉన్న వాళ్ళారా, నా జీవితంలో మరి ఈ పని చేయకూడదు అనుకుంటావు, మళ్ళీ అదే పని చేస్తున్నావు. ఏదైతే చేయకూడదు అనుకోండి అదే చేస్తున్నావు. కారణం ఏంటంటే నీవు దేవునికి ఇష్టడుగా నువ్వు ఇష్టపడలేదు కనుక. అయినను ఈ ఉదయకాలం మనకిచ్చిన ఆఫర్ దేవుడు జలవిస్తున్నవాడు. ఈ ఉదయ కాలంలో దేవుడు మనతో చెప్తున్నమాట, నీ క్రియలను, నీ ప్రవర్తనను చూస్తున్నవాడు. నీవు దేవునికి ఇష్టడుగా మార్చబడితే నిన్ను వేలుతున్న పాపం నుంచి, నిన్ను వేధిస్తున్న వేదన నుంచి, నీవున్నక బానిసత్వం నుంచి, ఏ విషయంలో ఓడిపోతున్న ఆ విషయంలో జయమనిచ్చేవాడా. చాలా మంది జీవితంలో నాతో చెప్తుంటారు, అలసిపోయాను, నా ప్రయత్నం ఇప్పుడు నా వల్ల కాదు, నేను ఈ విషయంలో నేనేమి చేయలేను, ఇప్పుడు నా జీవితంలో నీ పోటీలో నేను జయించలేను. కొందరు యవనస్తులు నాతో మాట్లాడుతుంటారు. వారే కాదు, కొన్ని పరిస్థితులు మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే సొల్యూషన్ ఏదైతే సాత్వికత ఉన్నాడో, మనం ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన మనం వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. దేవుని యొక్క మాట గొప్పది. దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా కాపాడు. ఆయన ఇష్టపడ్డప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబములను, మీరు చేస్తున్న ఉద్యోగ రీతిలో కూడా, మీ చేస్తున్న పనుల్లో కూడా నా తోడే ఉండి కాపాడేవాడు. నువ్వు చేస్తున్న వ్యాపారంలో కూడా కరుణించేవాడు. అందుకే ఆయనకి ఇష్టడుగా ఉన్నావా? ముద్దుబిడ్డ కాడా? ప్రతి వారిని కూడా ప్రేమిస్తున్నవాడు. ఏదైతే కొందరు కొన్ని దైవ చిత్తానికి విరోధంగా ప్రవర్తించే ప్రవర్తన బట్టి, దైవ ఆలోచనకి విరోధంగా నడుస్తున్న నడకను బట్టి, కొన్నిసార్లు ప్రభుకు విరోధంగా నువ్వు తీసుకున్న నిర్ణయాలు అది ప్రభుకి ఇష్టమైనది కాదు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెప్తున్న ఒక మాట మనం చూస్తే, అందుకని నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషతను బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను అని భక్తుడు అంటున్నాడు. మనం ఇష్టలుగా మార్చబడితే మనం నీతిమంతులుగా మార్చబడుతుంటాం. మంచిది. ఒకవేళ ఇప్పుడు ఈ కుటుంబంలో ప్రతిఫలం పొందాలంటే నేడైనా సరే
ఆయనకి విరోధమై ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టుకుంటే నీ పనులు సఫలం చేసేవాడా, నీ కార్యములు సఫలం చేసేవాడు, నీ ఉద్దేశములు తప్పక కరుణించేవాడా. ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. ఉదయ కాలంలో దేవుడు నిన్ను ప్రేమించి తన పరిశుద్ధమైన ఒక మాట చదివిస్తున్నాడు. అందుకే 20వ వచనం చెప్తున్నాడు, దయగలవడలా నీవు నాకు దయగలవడలా నీవు దయ చూపించదువు, యథార్థవంతుల వెడల నీవు యథార్థవంతుడుగా ఉండవు. దయగల వెడల నీవు దయ చూపించేవాడివి అని భక్తుడు సాక్షిస్తున్నాడు. నీ జీవితంలో నీవు దయగలిగుంటూ నేర్చుకుంటే, ఎందుకంటే ఆయన సాత్వికము నేటి వరకు బ్రతికిస్తుంది. ఆయన సాత్వికము మనకు రక్షణ చూపుతూ ఉంది. దేవుని క్రమంలో నాకు అనక దేవుని యొక్క సాత్వికం అనేది మనల్ని ఆదరిస్తూ వస్తుంది. నా ప్రియమైన సహోదరి సోదర, విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. దయతో ప్రేమించి నేను మాట్లాడుతున్నవాడ, కరుణించి నేను నీతో మాట్లాడుతున్నవాడ, ఆయన కటాక్షించి నీతో ముచ్చటిస్తున్నవాడ. ఆయన ప్రేమ గొప్పది, ఆయన సన్నిధి గొప్పది. నా ప్రియమైన సహోదరి సోదర, నా ప్రియమైన సహోదరి సోదర, ఆలోచించు. దేవుని వెతకటం నేర్చుకో. దేవుని సన్నిధి ముఖ్యంగా దయగలిగిన మనం ఎప్పుడైతే దయ కలిగి ఉన్నామో, దయ చూపగలుగుతున్నామో, దేవుడు కూడా మన వీళ్ళ దయ చూపించేవాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క మాటను బట్టి, దేవుని వాక్కును బట్టి దేవుడు మన వీళ్ళ చూపుతున్న తన ప్రేమ గొప్పది. అందుకనే ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడా, నీ యందు ఆయన చూపుతున్న ప్రేమ గొప్పది కనుక మనం ఆయన మాటకు మనం లోబడి జీవం గల దేవుని యొక్క మాట లక్ష్యం ఉంచి ఈ సర్వోన్నతమైన దేవుని యందు నీ హృదయం ప్రభుని సిద్ధపరచుకోవటం అనేది ప్రభు కోరుకుంటున్నాడు. ఆలోచించమా. తప్పించే దేవుడా, నేను ఇడిపించే దేవుడు. మరలా ఎందుకు ఆ మాట చెప్తానంటే, ఈ సమయము ఏది నీ హానికరమైనదో దాని నుంచి ఇడిపించేవాడు, ఏది ప్రభు నామకి విరోధమైందో దాని నుంచి తప్పించేవాడు, నీకు మేలు చేసేవాడు, ఆయనను కరుణించేవాడు. అందుకే ఈ మాట మనతో చూస్తున్నాం, తప్పక నేను అతన్ని కరుణించదను. ఆయన కరుణించినప్పుడు నీకు జాబ్ దొరుకుతుంది. ఆయన కరుణించినప్పుడు నీ విద్యలో సక్సెస్ అవుతున్నావు. ఆయన కరుణించినప్పుడు దుష్టి నుంచి తప్పింపడుతున్నావు. ఆయన కరుణించినప్పుడు నీ బాధను చిరిపింపడుతున్నావు. ఆయన కరుణించినప్పుడు నీ కుటుంబంలో శోధన తెలియపోతుంది. ఆయన కరుణించినప్పుడు నీ కుటుంబాన్ని వేధించ అపవాదును చిరిపింపడతావు. ఆయన కరుణించినప్పుడు నీ పాపములైన జ్ఞాపకం చేసుకోండి. ఆయన కరుణించడం వలన నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఆయన కరుణించడం వలన నీ ఆఫీసులో నీ మీద వేద్యమాడుతున్న వరిష్ఠలో సమాధానం కలుగుతుంది. ఆయన కరుణించడం వల్ల నీ రక్త సంబంధుల వేళ నీకున్న వివాదం తొలగిపోతుంది. అనగా అపవాద్యతను కలవకుండా దేవుడు తప్పిస్తాడు. ఆయన కరుణించినప్పుడు నీ కుటుంబానికి నీవున్న ప్రాంతంలో సమాధానకరమైన సహాయం జరుగుతుంది. అది దేవుడి సెలవిచ్చే మాట. ఆలోచించు. దేవునికి న్యాయం చేసేవాడు. ఆయన కరుణిస్తే నీ వ్యాధి పోతుంది. ఆయన కరుణిస్తే రోగం పోతుంది. ఆయన కరుణిస్తే నిన్ను పీడిస్తున్న సమస్త విధమైన చీకటి తొలగిపోతుంది. అందుకని ఆయన మనం తప్పించి ఆదరించేవాడు.
ఈరోజు ఆలోచించండి, నీపై తనకున్న ప్రేమ గొప్పది. అందుకని నీ ఎద్దకు చిన్ని మాట్లాడుతున్నాడా, అలసిపోయి నీ హృదయం విసిగిపోయి నీ మనసు కృంగిపోయి ఆలోచన నన్ను మీతో ఎదుగో నేను మర్చిపోలేదు అన్నాడు. ఆయన మర్చిపోయిన వాడు కాదు, ఆయన శ్రద్ధించే దేవుడు కాదు, ఆయన తప్పక మనకు నటించేవాడు. ఆయా స్థితిని బట్టి ఎఫ్రాయిముతో మాట్లాడేవాడు. కొన్ని విషయాలు వస్తే తను చేసిన తప్పిదములు జ్ఞాపకం చేసుకొని అతను పశ్చాత్తపడుతున్నప్పుడు దేవుడు కరుణించిన వాడు. అతను పశ్చాత్తపడదాన్ని బట్టి బొమ్మలతో నాకు పని లేదని, బొమ్మలతో నాకు పని లేదని వర్షగంధ 14 అధ్యాయంలో చెప్తూ ఉంటుంటుంది, వర్షగంధలో 13 అధ్యాయంలో చెప్తూ ఉంటుంది దేవుని ఆకలి చేసినప్పుడు. ఈ సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట మనం ఆలోచించాలి. మన ప్రేమించిన దేవుడు, కనికరించిన దేవుడు, ఆలోచించు. అందుకని దేవుని మాట మనం చూస్తున్నప్పుడు కీర్తన గ్రంథము 68 అధ్యాయంలో చూస్తే 20 వచ్చిన దేవుని ఆజ్ఞ చెరుస్తుంది. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడై ఉన్నాడు. అమేన్ అమేన్ అమేన్. భక్తుడు అంటున్నాడు తన విశ్వాసము. ఈరోజు నీకు కూడా విశ్వాసం కలిగి ఉంటే, ఎందుకంటే అతను అనుభవించి మాట్లాడుతున్నాడు. నీ విషయంలో కూడా దేవుడు కారణం చేశాడు. ఆలోచించు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయ దేవుడై ఉన్నాడు. మరణంలో తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఆమేన్. ఆయన వశంలో ఉన్నది, తప్పించేవాడు ఆయన. నేను వెంటాడుతున్న లోకం అనే పాపం అనే మరణం నుంచి తప్పించడం కోసం, నీ మరణం నుంచి విడిపించడం కోసం, మేము నిడిపించడం కోసం, మనం నిడిపించడం కోసం దేవుడు సెలవిస్తున్నవాడు. ఆ ధైర్యపడుతున్నావా? ఆయా సమయంలో దేవునికి విరోధంగా నీవు ప్రవర్తించిన ప్రవర్తన నీకు కలుగుతున్న బాధ, నష్టం చూసి ఆయన బాధపడ్డాడని ఎఫ్రాయిముతో చెప్పాడు. ఈరోజు మనతో చెప్తున్నాడు. కరుణించి కటాక్షించడం కోసం ఇష్టపడతాడు దేవుడు. తన కృపను అంటే అందుకే నేను మరణము తప్పించుట ప్రభువుకు యెహోవా వశము. ఆయన వశం అన్నది. ఆయన తప్పించి విడిపించేవాడు, తన కరుణించేవాడని ప్రభు వాక్యం చరుస్తుంది. ప్రేమ బిడ్డలారా, దేవుని వాక్యం మీద చరుస్తుంది. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో 69:32 వచ్చిన కూడా చెప్తాడు, బాధపడేవారు దాన్ని చూసి సంతోషించుదురు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లుగాక. ఆమేన్. వెతుకుతున్నావా? బాధపడేవారు దాన్ని చూసి సంతోషించుదురు. దేని చూసి? నీకు కలిగిన రక్షణ బట్టి, నీకు జరిగిన మేలు బట్టి బాధపడుతున్నావు కదా. ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆనాడు ఎఫ్రాయిముతోనే కాదు, నీతో నాతో మాట్లాడుతున్నవాడు ఆయన. ఒకవేళ సహోదరి సోదర, యవనస్తుడా, లేక ఆజ్ఞకి విరోధంగా, ప్రభుకి విరోధంగా నీ మనసుని ప్రేరేపణ చేసుకొని దేవునికి విరోధంగా చేయలేని విషయంలో చేస్తూ ఒకళ్ళు తిరుగుబాటు చేసిన మనస్సుని లేదనుంటే దాన్ని విడిచిపెడితే ఆయన నేను చూస్తున్న దేవుడా. ప్రియమైన సహోదరి సోదర, ఈరోజు నీ హృదయంలో సంతోష పెట్టకొచ్చు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. ఆయన నామలు. అందుకే దేవుని వెతుకువారులారా వెతుకుతున్నారు. కుటుంబం కోసము, సహాయం కోసము, ఉద్యోగరీతి కోసము, లేక జీవితంలో కొన్నిటి కోసం. గృహం లేని వారు వెతుకుతుంటారు, బాధపడుతున్న వెతుకుతున్నారు, ఉద్యోగ ప్రయత్నంలో విసిగిపోయి వెతుకుతుంటారు. కొన్ని విషయంలో మనిషి ప్రయాసము వెతుకుతారు. ఎవరిని వెతుకుతున్నారు? దేవుణ్ణి వెతుకుతున్నారు. ధన్యుడివి. అందుకే వెతుకుతున్న నీవు అని అన్నాడు కదా. మన పేదరికంలో ఉన్నాం గనక, మన పేదవరం గనక మన స్థితి ఇదని నేను అనుకుంటే, నీ స్థితిని ఆయన చూస్తున్నాడు గనక నీ పరిస్థితిని చూస్తున్నాడు. ఆయన అంతరంగం ఎరిగిన వాడు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు,
ఆలకించేవాడు. ఖైదులు ఉంచబడిన తన వారిని ఆయన తునీకరించేవాడు కాడు, ఆయన నడిపించేవాడు తన వారిని. నేడు మన విషయాన్ని జ్ఞాపేసుకొని పేదవారు కావచ్చు, పేదవాడు కావచ్చు, నీవెవరమైనా కావచ్చు, తప్పించే దేవుడా, నీకు సహాయం చేశాడు, వెతుకితే సహాయం చేటుకున్నాడు. ఆయన తప్పక నీ మరి ఆలకించి ఆదరించుకున్న దేవుడని ప్రభు మాట జరుగుతుంది. పరిశుద్ధపు దేవుడు ఈ సమయం కరుణించడానికి వచ్చే దేవుడు, మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధపు తండ్రి, జింగలెసయ, మీ పవిత్ర పాదాలు కొందనాలు జరుగుతున్నా. మీ కృపయు ప్రేమ కరుణ కటాక్షము మా వేళ నిలిపి రాత్రి నుండి మా వేళ మీరు చూపిన ప్రేమ కొందనారు. నీ కటాక్షతో మమ్మల్ని సజీవులుగా ఉంచిన. కొందరు దేహాలు బలహీనంగాను వారి దేహంలో ఒక వ్యాధి బాధను బట్టి ఉండొచ్చు. అదేవిధంగా ప్రభువు నువ్వు వెతికినను దేవుడు నాకు దొరకడు కారణం ఏంటంటే నా పాపాన్ని బట్టి అనుకునేవారు ఉన్నారు. ఈ ఉదయకాలంలో ఎవరైతే ప్రత్యేకపడి నీ తట్టు చూస్తున్నారో, మీరైతే ప్రేమ గల దేవుడివి, దయ చూపించే దేవుడివి, మీరు సహనం కలిగి ఉన్నవారు, మీరు ప్రభువు ప్రతి మనిషి వల్ల సహాయం చేయటకు ఎదురు చూస్తున్న తండ్రి కదా. ఈ కటాక్షం దయచేయండి. దయ చూపించేవాడా, నీ పాదాలు కొందనాలు తెలుస్తున్నా. కరుణ చూపించేవాడా, నీ పవిత్ర పాదాలు కొందనాలు తెలుస్తున్నా. ఈ సమయం పర్వతం ఈ స్వరమైన ప్రతి బిడ్డ కూడా జ్ఞాపం చేసుకొని, ఎవరైతే నీ పరిశుద్ధ వాక్యమైన వాడారో ఈ దినం ముందు ప్రభా వారు రక్షణ కలగజేసి ఆ కుటుంబంలో ప్రతి శోధన తొలగించి వారికి కావాల్సిన సహాయమును ఆదరణ దయచేస్తాం. చిన్నవారి నుంచి పెద్దవారి వారు కూడా, వృద్ధుల వారు కూడా కరుణిస్తూ వారి దేహ విలువలకు కావాల్సిన ఆదరణ సహాయం చేసి వారి స్వస్థ విడుదల దయచేయండి. వారు చేస్తున్న స్టడీ పరమైన విషయాలు కానీ, వారు చేస్తున్న ప్రయత్నములు కానీ మీరు సఫలం చేసి ఆశ్రయించి దీవించండి. నీ చిత్త పక్కన మీరు కరుణించండి. నీ నామను బట్టి ప్రభువు కావాల్సిన ఆదరణ దయచేయండి. నా యేసయ్య, నేను వెతుకుతున్నారు కదా, కుటుంబ సమస్యను బట్టి కానీ, ఆర్థిక విధానాల బట్టి కానీ, లేక ఉద్యోగ ప్రయత్నం కానీ, స్టడీ పరంగా మేము పేదవారిని వెతుకుతున్న వారి మొర వినుటకును గనక ఈ సమయం ప్రకృతిని దరిద్రులని నువ్వు దూరపరిచే దేవుడు కాదు కదా. నీ పాదాలు కొందనాలు చేస్తున్నాం. నీ కృప తెచ్చండి, మీ కటాక్షం తెచ్చండి. ప్రజెంట్గా ప్రభు మా దేశ దుష్ట చిత్తు నుంచి ప్రభు తప్పించి విడిపించండి. మా రక్త సంబంధం క్రీస్తు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి వరకు ఆ గర్భమును పుట్టిన వారు కూడా కరుణించు కూడా నీ చిత్తాంశ హృదయపూర్వక ఎవరైతే సహవాసనం ఉన్నారో వారు కూడా కరుణించి వారితో ప్రతి వరకు విడుదల తెచ్చండి. వారే కాదు ప్రభు తండ్రి, వారున్న బస్తీలు, వారున్న పల్లెలు, వారున్న గ్రామాల్లో ప్రభు, వారున్న ప్రాంతంలో ప్రభు తండ్రి అయా దుష్టు చేతులు పడకుండా తప్పించి విడిపించి నీ కటాక్షం తెచ్చుతండి. పరిశుద్ధపు దేవా, నీ పరిశుద్ధ నామను ఆనాడు పాపిష్టి జనమాన్ని పిలిచారు కనుక ఆ జనంగా కాకుండా సహాయం చేతండి, విడిపించండి. నాకు ఇష్టమైన వారిని విడిపించుదని అన్నారు కదా. యేసయ్య ప్రతి బిడ్డను విడిపించడానికి వచ్చింది దేవుడివి. మంచి వారితో చెడ్డ వారితో వర్షం కురిపిస్తున్న యేసయ్య, నీ కృపణతో ప్రతి మనిషికి రక్షణ మారు మనసు తెచ్చండి. హాస్పిటల్లో మూలుగుతున్న వారు నడిపించండి. మంచనమే పడి నాయన ఆధారలో కొన్న వారు కనికరించండి. ఆయా పరిస్థితుల ప్రగతిని కుటుంబ పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ కనికరం తెచ్చి కనికరించండి. నాయన షావుకులను జ్ఞాపకం చేసుకోండి. యథార్థమైన వారుగా ఈ ఎంతకాల దినరూపం నిన్ను వెతికి నీ రాజ్యం కోసం సిద్ధపడే వారిని తెచ్చండి. నీ ఉద్దేశపకు నీ మహిమ కొరకు సిద్ధపడి కూడా సహాయం చేతండి. లోకము దేని విషయంలో బానిసైనదో ఆ బానిసత్వం లోకం విడిపట్ట సహాయం చేసి లోకంలో నీ తట్టు సృష్టిని ప్రతి వాణి ప్రభు కరుణించడం కోసం నువ్వు దయగల దేవుడుగా కరుణించండి. షావుకుల కుటుంబాలకు కావాల్సిన ఆదరణ ఆశీర్వాదం కూడా దయచేయండి. నీకు విరోధంగా లేచినప్పుడు ప్రభు నీవు సెలవిచ్చిన మాట నీ నామము లేచి నీ ఆత్మకి విరోధం ఉన్న వారు అంతరత్వం తెలిసి నీ ప్రజలు పాడు చేయకుండా కూడా సహాయం చేతండి. నీ కృపగల సన్నిధిని దయచేయండి. యేసయ్య నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి సమయం పడుకోతండి. నీ పరిశుద్ధం దీని యొక్క ప్రయాణంలో ఉన్న ప్రతి వారిని కూడా కనిచి రాకపోకలో తోడే ఉంటూ రాకపోకలో తోడే ఉంటూ ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ వారు ఈ దినమని ఎవరైతే నీ వైపు సూచి నేను వెతుకుతుంది వారు నేను ఉద్యోగ ప్రయత్నం కాయక ప్రయత్నం మీరు సఫలం చేయండి. గర్భం లేని బిడ్డలకు గర్భంతో ఇచ్చేతండి.
గర్భఫలము దయచండి అయ్యా. నీ నోటి ప్రకృతిని ప్రసవేదన పడుతూ ఉన్న బిడ్డ కూడా వారికి కావాల్సిన మన ప్రసవ కూడా దయచండి. ఇంకా చూస్తుందండి మా ప్రార్థన కూడా ప్రతి బిడ్డ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో జరుగుతున్న తని ప్రతి ప్రార్థన విషయంలో మీరు తోడండి. మీ కటాక్షను దైవం నుంచి మీరు కరుణిస్తూ నీ కృపల సన్నిధి మాకు దయచేసి నడిపించండి. నీ కొందరు తెలుస్తున్నాం నాయన. పట్టణంలో పోయిన తర్వాత తండ్రి ధనాపేక్ష గలవరే అనేకులు నీ ఆత్మకి విరోధంగా మార్చబడి తండ్రి లోకమునకు నాయనక తండ్రి ఈ లోకముతో కలిసిపోతున్నారు కదా, వారు కూడా ఇటుపై పట్ట సహాయం చేతండి. వారి కుటుంబాలు నీ వైపు తిరిగి ఉపదేశించండి. అనేకల్ని అపవాది చేత ఆకర్షణలు ఉన్నారు, వాడు ఇటుపై పట్ట సహాయం చేతండి. దేశ పరిపాలకులను జ్ఞాపకం చేసుకొని గ్రామం నుంచి ఉన్నతమైన స్థితిలో దేశం ఉన్న స్థితిలో వరకు కూడా జ్ఞాపకం చేసుకొని ప్రజలతో వెనుకోబడబడుతున్న ప్రజలపై నీ ఆత్మకి విరోధులు కాకుండా దయచేసి న్యాయమైన పాలన చేయటకును మీకు ఉపదేశం కనుకొచ్చండి. ప్రజెంట్గా మా దేశ స్థితిని మీరు చూస్తున్నారు. శిలువ శక్తులు నీ తట్టు తిరిగి ఉపదేశించండి. నీ రాజ్యమునకు అడ్డుగా ఉన్న ప్రభు, నీ రాజ్యమునకు అడ్డుగా ఉన్న ప్రతి అధికారం తొలగించి నీ నామ మహిమగతని ప్రభు ప్రజల నిలిచి నీ రాజ్య వారసుడు సహాయం చేసి ఈ అంత్యకాల దినముల ప్రభు తండ్రి నీ కృపల సన్నిధిస్తూ మీరు దీవిస్తూ కనికరిస్తూ కటాక్షిస్తూ మీరు ఆశ్రయించు. నీ కృపను నామంటే వారి వ్యాపారాలు విషయాలు వారి కష్టాలు కూడా తరలిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చుకు సహాయం చేసి మీరే ఆదరించి కనుకరించి కటాక్షించి ఈ దినదీములతో ప్రతి వారిని ఆశ్రయించి వారి దేహంలో కావాల్సిన ఆరోగ్యం దయచేస్తాం. నిత్యం నేను వెతుకుతూ నీ మహిమ కృప తెచ్చామని నీ కటాక్ష నిలిపి ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.